ప్రభువు మీకు తోడైండునుగాక. యాకోబు 12 మంది కుమారుల్లో యోసేపు ఒకడు. అతని తండ్రి యోసేపును అతని సోదరులందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు. మరియు అతని కోసం ఒక అందమైన రంగు అంగిని ఇచ్చాడు. అది చూసిన అతని సోదరులు ఓర్వలేక అతనిని చూసి అసూయపడి అతని ఒక గుంటలో వేశారు. అటుగా పోతున్న మార్గస్థులకు బానిసగా అమ్మివేస్తారు. అక్కడ ఎన్నో శ్రమలు కష్టాలు పొందిన తర్వాత యోసేపు ఐగుప్తు ప్రజల అధికారిగా నియమించబడ్డాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన సొంత వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. అయినప్పటికీ మనం యోసేపు వల్ల ఎన్ని శ్రమలు ఎదురైనా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునిపై మన విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగితే మనం కూడా యోసేపు వంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలము. ఆమేన్. గాడ్ బ్లెస్.